తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. విజయనగరం టీడీపీ పార్టీ కార్యాలయంలో సంబరాలు అయితే మాత్రం అంబరాన్ని అంటుతున్నాయి. రీసెంట్గా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు విడుదల చేసిన నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేత, అదేవిధంగా మాజీ కేంద్ర మంత్రి అయినటువంటి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతి రాజు గారికి గోవా గవర్నర్గా నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు అయితే జారీ చేశారు. దీనికి సంబంధించి పార్టీ కార్యాలయంలో అందరూ కూడా, పార్టీ శ్రేణులంతా కూడా, టీడీపీ సీనియర్ నాయకులు అందరూ కూడా అశోక్ గజపతి రాజు గారికి విషెస్ తెలిపేందుకైతే సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ని మరంతా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఒకసారి. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, అంటే ఒక అరుదైన గౌరవం అనుకోవచ్చు, రాజుగారికి రాజయోగం అనుకోవచ్చు. సో గోవా గవర్నర్గా నియమిస్తూ కాసేపటి క్రితం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అయితే ఉత్తర్వులు జారీ చేశారు. సో దీనికి సంబంధించి ఏమంటారు? నాకైతే మాటలు రావట్లేదు, చాలా ఆనందంగా ఉంది. మాకు 40 సంవత్సరాల ఆయన తాలూకా రాజకీయ జీవితంలో మేమందరం కూడా ఆయన వెనకాతలు మేము ప్రయాణం చేసాం. ఆయన తాలూకా నీతి నిజాయితీలు, ఒక లీడర్షిప్కి ఉండవలసిన అన్ని క్వాలిటీస్ కూడా దేశంలో మొట్టమొదటి వరుసలో ఉండే వ్యక్తి అశోక్ గజపతి రాజు గారు. అలాంటి వ్యక్తికి ఈరోజు గవర్నర్గా రావడం అనేది నిజంగా ఒక మంచి వ్యక్తిని ఈరోజు చేశారనే ఒక ఆ సరదాలో మేము ఏం మాట్లాడుతున్నాం మాకే అర్థం అవ్వట్లేదు. చాలా ఆనందంగా ఉంది. ఈరోజు అన్ని పండుగలు, సంక్రాంతి, ఉగాది, దీపావళి, అన్ని పండుగలు ఒకేసారి వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో అంత ఆనందంగా మాకు అందరికీ కూడా ఉన్నదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఆయన ఆధ్వర్యంలోని ఇలాంటి ఈ పదవికి ఒక వన్నె తెచ్చే విధంగా ఆయన నిల్చుంటారు. ఎందుకంటే ఆయన పాలసీ మ్యాను, ఎప్పుడూ కూడా పాలసీలకి వ్యతిరేకంగా చేయరు. అలాంటి వ్యక్తికి గవర్నర్గా రావడం అనేది మాత్రం నిజంగా మంచి శుభసూచకం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. అశోక్ గజపతి రాజు ఒక డిసిప్లైన్ లీడర్, ఎక్కడా కూడా ఆయన మీద అంటే ఒక మచ్చ కానీ ఏమీ లేనటువంటి మనిషి. సో ఆయనకి ఇలాంటి పదవి దక్కడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతారు? 100% ఆయన మచ్చలేని వ్యక్తి అన్న సంగతి మేము కంటిన్యూస్ పాలిటిక్స్లో రోజు చూస్తున్నదే. ఎన్నో మంత్రి పదవులు చేశారు ఆయన, ఇంక్లూడింగ్ సివిల్ ఏవియేషన్ కూడా చేశారు, అక్కడ కూడా మచ్చలేదు. అటువంటి వ్యక్తికి ఒక సముచితమైన గౌరవం ఇవాళ లభించింది. ఎస్పెషల్లీ ఆయన సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు 2 విమానాశ్రయాలు, ఒకటి భోగాపురం, ఒకటి గోవాలో మోఫా. ఆ మోఫా కంప్లీట్ అయింది. ఈ గోవా ఇక్కడ భోగాపురం ఒక సైకో వల్ల కంప్లీట్ కాలే. ఆయన ఆశయాల్లో ఒకటి కంప్లీట్ అయిన ప్లేస్ దగ్గరికి వెళ్తున్నారు. అట్నుంచి మోఫా టు భోగాపురం కొత్త ఎయిర్పోర్ట్కి ఆయన రావాలి, వస్తారు, గవర్నర్గా వస్తారు. అది మా ఆనందం. ఎస్ సార్, ఆయన పదవీ కాలంలో ఉండేటప్పుడు గతంలో విజయనగరం అభివృద్ధి చూసుకోవచ్చు. అదేవిధంగా సంతకాల వంతెన, మాజీ కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉండేటప్పుడు, మాజీ మంత్రిగా ఉండేటప్పుడు ఆయన చేసిన డెవలప్మెంట్ కానీ, భోగాపురంలో అంటే ఇక్కడ ఎయిర్పోర్ట్ రావడానికి ప్రధాన కారణం ఆయన పాత్ర చాలా ఉందని చెప్పుకోవచ్చు. సో దీనంతా చూసినట్టయితే అంటే గవర్నర్ అయిన తర్వాత మన విజయనగరం ఇంకా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? గవర్నర్గా మన పూసపాటి అశోక్ గజపతి రాజు గారికి ఆ పదవి రాష్ట్రపతి ప్రకటించిన వెంటనే విజయనగరంలో కాదు, విజయనగరం జిల్లాలో, ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఆయన అభిమానులు ఎంతో ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటారు. ఎందుకంటే రాజనీతికి మగుటం లేని మహారాజు. ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో ఆయన విజయనగరం చేయని పని అంటూ లేదు. ఏదైనా డెవలప్మెంట్ అయిందంటే ఆయన ద్వారా సంతకాల వంతెన అవ్వచ్చు, ఏ కార్యక్రమమైనా వాళ్ళ తాతల నుండి తండ్రుల నుండి విజయనగరం చేసిన కార్యక్రమాలు ఏదైనా అంటే చెప్పుకోవడానికి ఏ నాయకులైనా చెప్పుకోవచ్చు. కానీ అశోక్ గారి తర్వాతే ఏ కలెక్టర్ ఆఫీస్ అవని, కోర్టులు అవని, గీట్లు అవని, వాటర్ అప్పలకొండ మామ గారి వాటర్ ట్యాంక్ అవని, గవర్నమెంట్ హాస్పిటల్ అవని, గోస హాస్పిటల్ అవని, అన్ని కార్యక్రమాలు కూడా ఆయన చేసిన కార్యక్రమాలు. దేనిలోని కూడా ఆయన ఇంత కొద్ది రాజకీయాలుగా ఇంత కొద్ది స్వార్థం లేని మనిషి, మచ్చలేని మనిషికి మంచి గౌరవం దక్కిందని మేము అందరం ఆనందిస్తున్నాం.
సార్ ఆయన జీవితం నుండి మనం ఎంత ఓర్పు సహనం ఒకటి కాదు చాలా నేర్చుకోవాలి. ఎంత క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే ఆయన చిరునవ్వుతో ఇచ్చే సమాధానం అంటే ఒక రాజుగా అంటే విజయనగరాన్ని పరిపాలించిన రాజులు అలా రాజవంశం నుండి ఇప్పుడు ఇంకో మరో అంటే అదే రాజయోగ వైభవంతో గోవా గవర్నర్గా నియమితులే. సో ఎలా అనుకుంటున్నారు? ఇది యావత్ భారతదేశానికే గర్వించదగ్గ విషయం అండి. ఒక నీతి నిజాయితీ గల ఒక వ్యక్తికి ఒక మకుటం లేని మహారాజుగా నేటి ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి మకుటం లేని పదవులంటే ఇలాంటివన్నీ కూడా ఇలాంటి గవర్నర్ పదవికి ఆయన ద్వారా పదవికి వన్నీ వస్తుందని చెప్పి గవర్నర్ వ్యవస్థకే మొత్తం దేశంలోనే కూడా ఒక గొప్ప వన్నీ తెచ్చేంత గొప్ప మహోన్నత వ్యక్తి అని అశోక్ గారు అనేది మన అందరి తాలూకా గొప్ప ఇది. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక పండగ వాతావరణం అనేది ఏర్పడింది. ఎందుకంటే అలాంటి మకుటం లేని మహారాజుకి ఇలాంటిది ఇవన్నీ ఇంకా మరెన్నో ఉన్నత పదవులు అంటే భారత రాష్ట్రపతి ఇదయ్యేంత గొప్ప అర్హత ఉన్న వ్యక్తి కాబట్టి ఇంకా అలాంటి పదవులు ఇంకా ఆశిస్తారని మనందరం ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. ఒక డిసిప్లిన్ లీడర్ అయినటువంటి పూసపాటి అశోక్ గజపతి రాజు నుండి మనం చాలా నేర్చుకోవాలి. ఆయన వ్యవహార శైలి కానీ మాట్లాడే విధానం కానీ నెమ్మది కానీ ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా హ్యాండిల్ చేసే విధానం. సో అలాంటి వ్యక్తికి ఇంత అరుదైన పదవి దక్కడం పట్ల మీరు ఎలా అనుకుంటున్నారు? అంటే ముందుగా మాట్లాడుకునే క్రమంలో ఆయన గురించి మీరు చాలా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇదే పరిస్థితి చూసుకుంటే పూర్వం ప్రజాస్వామ్యం కంటే ముందు రాజశేఖర్ కప్ విలువల నుంచి వచ్చిన వ్యక్తి అశోక్ గజపతి రాజు గారు. రాజశేఖర్ కప్ విలువలని తెలుసు, అలాగే ఈరోజు ప్రజాస్వామ్యం కూడా ఆయనకి తెలుసు. ఒక రాచబిడ్డగా వాళ్ళ తండ్రి చిట్టచివరి పట్టాభిషిక్తులు అయినప్పటికీ కూడా ఈయన రాజకీయాల్లోకి వచ్చి సుమారు 45 సంవత్సరాలు అవుతుంది. ఈ 45 ఏళ్ళ పాటు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైన భూమికి పోషిస్తూ ఎన్నో ఎత్తుపల్లాలు కావచ్చు, ఒడిదుడుకులు కావచ్చు అన్నీ ఎదుర్కొని ఈరోజు రాష్ట్రంలో ఏర్పడే ప్రభుత్వాలకు కావచ్చు, కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వాలకు కావచ్చు ఆయన చాలా టైం చూసుకుంటే ఒక కీరోల్గా ఒక కీలకమైన వ్యక్తిగా మనం పరిగణించక తప్పదు. ఈరోజు విలువలు అనేది చూసుకుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఈరోజు భారతదేశంతో పాటు ప్రపంచ దేశంలోనే ఆయన ఒక విలువలకి మచ్చుతునక. అలాంటి వ్యక్తికి గవర్నర్ పదవి అనేది మేమైతే ఏమనుకుంటున్నామంటే గవర్నర్ పదవికే వన్నీ తెచ్చే విధంగా ఒక ఆభరణంలా అశోక్ గజపతి రాజు గారు ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. సార్ గతంలో అటు కేంద్ర మాజీ మంత్రిగా పౌర విమానయాన శాఖ మాజీ మంత్రిగా కూడా ఆయన చేశారు. అదేవిధంగా ఆయన హయాంలో చాలా డెవలప్మెంట్స్ చూసాము. సో ఇప్పుడు గవర్నర్గా నియమితులైన తర్వాత మన విజయనగరం ఎలాంటి అభివృద్ధి పదంలో ఉండబోతుందని అనుకుంటున్నాం? ఆయన పౌర విమాన శాఖ మంత్రిగా ఉండేటప్పుడు ఆయన సింప్లిసిటీ మనం చూసాం. ఆయన సూట్ కేసు ఆయన పట్టుకొని ఒక కేంద్ర మంత్రిగా అంటే ఇవాళ వరకు ప్రపంచ చరిత్రలో ఎప్పుడు జరిగి ఉండదేమో, ఇవాళ కూడా జరగట్లేదు. అంతటి ఉన్నతమైన విలువలతో కూడినటువంటి మనిషి ఆయన ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఆయన గురించి చెప్పడానికి కానీ చేయడానికి ఎట్టలేదు. ఇవాళ విజయనగరం ఆయన పుట్టిన దగ్గర నుంచి కూడా వాళ్ళ పూర్వీకులు కూడా ఇప్పుడు కూడా విద్య, వైద్యం, అలానే వాటరు, మంచినీరు ఇవన్నీ కలిపి వాళ్ళ తాతల దగ్గర నుంచి కూడా వచ్చే కార్యక్రమాలు ఇవి చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో కానీ ఎక్కడైనా మన విజయనగరం జిల్లాకు ఉండే చెరువులు కానీ వ్యవహారాలు కానీ అంటే వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ ఆలోచన తెలవాలేసిన తర్వాత వాళ్ళ ఆలోచన విధానం వేరు. ప్రజలు ఏదైతే అవసరం ఉంటుందో ఇప్పుడు కాదు, ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళే రకంగా ఆలోచించే మనుషులు. అందువల్ల ఆయన గవర్నర్ అయితే ఇవాళ టీవీలో ఆంధ్రజ్యోతిలో మేము ఫస్ట్ చూడగానే ఎంత ఆనందం అనిపించిందంటే ఇలాంటి మహానుభావుడికి ఆయన పదవి ఇవ్వడం. ఇప్పుడు ఎందరు గవర్నర్ ఉన్నా ఎదున్నా ఇది మంచి బ్రహ్మాండంగా ఈయన పరిపాలన విధానం అందరూ కూడా చూస్తారు. రేపు ఇది రాష్ట్రమే దేశం చూస్తుంది. అశోక్ గారికి ఇచ్చారు, అశోక్ గారు ఏం చేస్తారు, ఆ గోవాని ఇటువంటి చేస్తారు. ఎందుకంటే ఆయన ప్రతిదీ కూడా విమానాన్ని ఎన్ని పెంచారంటే ఆయన ఆ విమానాయన శాఖ తీసుకున్న తర్వాత ఎన్ని ఎయిర్పోర్ట్లు పెంచారు, అసలు ఆ సిస్టాన్ని మార్చారు. అలాగే దీంట్లో కూడా గవర్నర్ పోస్ట్ కూడా అపారమైన గౌరవం గవర్నర్ పోస్ట్కి వచ్చినట్టుగా ఈ నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ ఇవ్వడం వల్ల మన రాష్ట్రం కానీ మన జిల్లా ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున ఉరకలేస్తున్నారు. సార్ ఏ పదవి కూడా ఆయన కావాలని కోరుకోవడం లేదు. ఏ పదవి నాకు ఫలానా పదవి కావాలనేసి అని ఆయన ఎప్పుడు కోరుకోలేదు. ఆయనకి కోరి పదవిలు వస్తున్నాయి. సో ఇంతటి మహోన్నమైతే నేత అంటే మన విజయనగరానికి సంబంధించి ఇలా నియమితులు అవ్వడం ఎలా చూడొచ్చు మనం? ఖచ్చితంగా అమ్మా,
ఎందుకంటే ఒక మహానుభావుడు ఆయన. మరి ఆయన దగ్గర మేము శిష్యర్కం చేసి ఈరోజు విజయనగరంలో చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే అలాంటి ఉన్నతమైన విలువలు గల వ్యక్తికి ఇలాంటి బాధ్యత ఇవ్వడం అన్నది కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయం చాలా మంచి నిర్ణయం అని నేను భావిస్తున్నాను. మరి గోవా రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా ఒక మంచి ఉన్నతమైన వ్యక్తిని ఇచ్చారని నేను భావిస్తున్నాను. ఏ పదవి చూసుకున్నా గతంలో కేంద్ర మంత్రిగా అంటే పౌర విమానయాన శాఖ మంత్రిగా, మాజీ మంత్రిగా, అదేవిధంగా ఇప్పుడు గవర్నర్గా ఏ పదవి చూసుకున్నా ఒక హై రేంజ్లో ఆయన్ని వరిస్తున్నాయి. సో అంటే దీనంతటి కారణం ఆయన డిసిప్లిన్ కావచ్చు, ఆయన వ్యవహార శైలి కావచ్చు, ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించి మరి ఇలాంటి పదవులకి ఈయనైతేనే పూసపాటి అశోక్ గజపతిరాజు గారు అయితేనే న్యాయం చేయగలరు, ఈయనకి కరెక్ట్ అయిన పదవి ఇదే అనేసని ప్రతి ఒక్క స్టాటస్ని కూడా కోరి ఇస్తున్నారు. సో ఆయన నుండి మనం ఏం నేర్చుకోవాలి, ఇంకా అంటే ఆయన లాంటి లీడర్స్ ఎంతమంది తయారయ్యే అవసరం ఉందంటారు? మాకు తెలిసి, నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా నేను అప్పుడప్పుడు మా నాన్నగారితో బంగ్లాకి వచ్చాను తల్లిదండ్రులతోటి. అలాగే ఈ మధ్యకాలంలో ఎక్కువ బంగ్లాలో ఉంటున్నాం. ఆయన్ని చూస్తున్నాం అందరూ కూడా. ఆయన ఎంతో డిసిప్లైన్గా ఉంటారు. ఒక టైం అంటే టైం, పంక్చువల్గా, టైంకి క్రమశిక్షణగా ఏ కార్యక్రమంలో పాల్గొన్నా వాళ్ళు ఎవరు వచ్చినా రాకపోయినా ఆయన ముందుగా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే ఆయనకి గవర్నర్ పదవే కాదు, ఏ పదవైనా ఆయనకి చాలా చిన్నదని ఖచ్చితంగా చెప్పవచ్చు. నా అభిప్రాయం అది. ఎలా ఉంది సార్ ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ మన ఉత్తరాంధ్ర నుండి, మన విజయనగరం జిల్లా నుండి గవర్నర్గా, గోవా గవర్నర్గా నియమితులైన పూసపాటి అశోక్ గజపతిరాజు గారిని చూస్తుంటే ఎంత హ్యాపీయెస్ట్గా ఉంది. ఆయన వెనకతల ఎంతోమంది బలం, సైన్యం అంతా కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఈరోజు విజయనగరం ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే మరి నీతి నిజాయితీలు మారిపోయినటువంటి మరి అశోక్ గజపతిరాజు గారికి ఈ గోవా గవర్నర్ పదవి అనేది రావడం చాలా గర్వించదగ్గ విషయం. అయితే ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే, ఏదైనా పదవి వచ్చిన తర్వాత ఆ పదవికి అలంకరణ కొందరైతే ఆ పదవికి అలంకరణ అయినటువంటి వ్యక్తి మరి ఈ పూసపాటి అశోక్ గజపతిరాజు గారని చెప్పక తప్పదు. మరి అలాంటి వ్యక్తికి ఉన్నతమైన స్థానం ఇచ్చి మరింత ఉన్నతమైన స్థానంలో ఉండాలని అయితే విజయనగరం పౌరుడిగా నేను కోరుకుంటున్నాను. శివరామకృష్ణ గారు గోవా గవర్నర్గా పూసపాటి అశోక్ గజపతిరాజు గారు నియమితులయ్యారు. సెలబ్రేషన్స్ అంటే చెప్పలేనంత ఆనందోత్సవంలో అందరూ కూడా పార్టీ శ్రేణులన్నీ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో దీన్ని ఎలా చూడవచ్చు? ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ని మీరు ఎలా షేర్ చేసుకోవాలనుకుంటున్నారు? అమ్మ, నిజంగా ఇంతవరకు అశోక్ గజపతిరాజు గారి పదవులు ఎన్నో అలంకారప్రదమైన పదవులు చేశారు. ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు, కేంద్ర మంత్రివర్గా చేశారు. కానీ ఈ పదవి అనేది ఆయనకి తలమానికం. ఎందుకంటే ఒక గవర్నర్ రావడం అనేది చిన్న విషయం కాదు. మన ఉత్తరాంధ్రకే ఇంతవరకు మా టీడీపీ, ఆంధ్రాలోనే ఇంతవరకు టీడీపీ పరంగా చూసుకుంటే గవర్నర్ పదవి అనేది ఏ ఒక్కరికి రాలేదమ్మా. మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందువలనంటే మహారాజుని ఇంకా ఒక రాష్ట్రానికి మహారాజుగా మేము చూస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఆయనకి పదవి అంటే ఇన్నాళ్ళు చేసిన పదవులు వేరు, ఇప్పుడు చేస్తున్న పదవి వేరు. కాబట్టి మాకు విజయనగరం ఉత్తరాంధ్రకే ఈరోజు మాకు ఇలవేలిపోయినటువంటి శ్రీ వెంకన్న అవనివ్వండి, తర్వాత మా అమ్మవారు పైడితల్లి అమ్మవారు అవనివ్వండి, మాకెంతో చాలా హ్యాపీగా ఉంది. దీన్ని మేము సెలబ్రేట్ చేసుకోవడానికి సార్ని ముందుకు వెళ్ళడానికి ఎక్కువ వచ్చాం. అంచెలంచెలుగా మీరు అనేటట్టు ఎమ్మెల్యే, ఎంపీ, కేంద్ర మంత్రి, అదేవిధంగా ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్నో పదవులను అలంకరించారు. ప్రతి పదవికి ఆయన వన్నీ తెచ్చారు. సో మనం చిన్నప్పటి నుండి కూడా డిసిప్లైన్ అంటే ఎవరి ద్వారా నేర్చుకోవాలి, మనిషి అంటే ఎలా ఉండాలి, వ్యవహార శైలి అంటే ఎలా ఉండాలో మనకి ఎగ్జాంపుల్గా చెప్పేది ప్రతి ఒక్కరు కూడా మన పూసపాటి అశోక్ గజపతిరాజు గారి గురించి. సో ఇప్పుడు ప్రస్తుతం అంటే ఇంకొంత చెప్పాలంటారా? రేపు రాబోయే భవిష్యత్ తరాలకి ఆయన గురించి మనం ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉండాలంటారా? అశోక్ గజపతిరాజు గారు అనేది ఒక పుస్తకం అమ్మ. ఆ పుస్తకంలో మనకి ఆయన 100లో నాకు ఒక 5% వస్తే నేను చాలు అనుకుని నేను అనుకుంటున్నాను. అంత దగ్గరగా ఉండి కూడా మేము అనుకుంటున్నామంటే ఆయన జీవితంలో యొక్క ప్రతి ఒక్క క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈరోజు భావితరాలకి ప్రతి ఒక్కరికి కూడా అసలు జీవనశైలి ఎలా ఉండాలి,
అసలు ఎలా జీవించాలి, అసలు విలువలతో కూడుకున్న జీవనం ఎలా ఉండాలని చూసి ఆయన చూసి నేర్చుకోవచ్చు. మేము ఇప్పుడు కాదు ఎప్పుడైనా అట్లీస్ట్ ఒక సర్పంచ్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే ఒక ఎంపీటీసీ అవ్వచ్చు, ఒక ఎంపీపీ అవ్వచ్చు, ఒక జడ్పీటీసీ అవ్వచ్చు. ప్రతి ఒక్కరు ఏమీ కాకుండా ఒక పదవి వచ్చేసరికి వాళ్ళని పట్టుకోలేని పరిస్థితి. అలాంటిది ఒక మహారాజు, ఒక దేవస్థానానికి మహారాజు అయినటువంటి ఆయన బట్టలు ఆయన ఉతుక్కుండేవారు, ఆయన షూ పాలిష్ ఆయనే చేసుకుండేవారు, ఆయన కారు ఆయనే కరుక్కుండేవారు. మాకు సిగ్గేసేది అసలు. యాక్చువల్గా మేము ఆయన చూసి మేము చాలా నేర్చుకున్నామమ్మా. ఆయన దాంట్లో మాకు ఒక 10% వస్తే చాలు. భావితరాలకి ఆయన ఒక పుస్తకం. థ్యాంక్ యూ సో వ్యూయర్స్, చూసారు కదా ఓవరాల్గా విజయనగరం టీడీపీ కార్యాలయం అశోక్ బంగ్లాలో అంబరాన్ని అంటుతున్న సంబరాలను ఒక్కొక్క పార్టీ శ్రేణులు, టీడీపీ సీనియర్ నాయకులు, అదేవిధంగా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే రాజుగారి వైభవం మరింత పెరుగుతుంది. గవర్నర్ పదవికి వన్నె తెచ్చే పూసపాటి అశోక్ గజపతి రాజు గారు మరిన్ని పదవుల్ని అధిరోహించాలి. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ప్రతి ఒక్కరు కూడా డిసిప్లిన్ మేనర్స్ కానీ, ఒక వ్యవహార శైలికి కానీ, రాజకీయంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలన్నా, ఎలాంటి సమాధానం ఒడిదుడుకుల్ని ఎదుర్కోవాలన్నా కేవలం పూసపాటి అశోక్ గజపతి రాజు గారి జీవితమే ప్రతి ఒక్కరు కూడా ఎగ్జాంపుల్ అంటూ కూడా ఇక్కడ తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.